ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడంట. అలాగే ఉంది పాకిస్తాన్ పరిస్థితి. గెలిచిందేమో భారత్, కానీ చాలా చాలా సైలెంట్గా ఉంది. సంయమనం పాటిస్తోంది. కానీ గెలిచింది భారత్ అని చెప్పుకుంటే కుక్కల హడావిడి ఎక్కువైపోయింది. ఊర్లోని కుక్కల హడావిడి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ కుక్కలు ఏదో మీకు అర్థమై ఉంటుంది కదా. పాకిస్తాన్ కుక్కలు, పిచ్చి కుక్కలు. బహుశా ఒకసారి మీరు చూడొచ్చు, తుపాకీలు పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్న పిచ్చి కుక్కలన్నీ ఒక దగ్గరే చేరాయి. వీటన్నిటికీ ఒక మిజైల్ని పడేస్తే సరిపోతుందేమో, ఇంకోసారి ఊరి మీద ఇంకోళ్ళని కరవడానికి రాకుండా ఉంటాయి. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు భారీ ర్యాలీకి దిగారు. బహుశా పాకిస్తాన్కి ఇది కనిపిస్తోందా అని ప్రశ్న ఏంటని అడుగుతున్నారు కదా. చెప్తా సమాధానం. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు, అరే మా దగ్గర ఉగ్రవాదులే లేరు. మరి వీళ్ళందరూ ఎవరు? ఏదో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, బహుశా ఇక్కడ మీరు అది వాడేసుకోవచ్చు నిర్మోహమాటంగా అనుకుంటా. ఇక్కడ చూడండి విజువల్. పాకిస్తాన్లో ఉగ్రవాదులు భారీ ర్యాలీకి దిగారు. వేల సంఖ్యలో హాజరయ్యారు ఉగ్రవాదులు. భారత్పై గెలిచామంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్మీ దాడిపై రగిలిపోతున్నారు ఉగ్రవాదులు. మసూద్ అజర్ ఇంటిని కూల్చేశారంటూ ఊగిపోతున్నారు. కరాచీలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ర్యాలీకి దిగాడు. ఏం సాధించాడు మీరు చూడొచ్చు. ఏదో సాధించినట్టు ర్యాలీకి దిగాడు. బహుశా షాహిద్ అఫ్రిదికి తెలియదు అనుకుంటా పాకిస్తాన్ ఓడిపోయింది అనే మాట. బహుశా ఇతగాడికి తెలియదు అనుకుంటా పాకిస్తాన్ కాళ్ళు పట్టుకుంది అనే మాట. బహుశా ఇతగాడికి తెలియదు అనుకుంటా ఇప్పుడు తగలబడిపోతున్న పాకిస్తాన్కి జరిగిన భారీ నష్టం ఏంటో.